మా బీసీ సోదరులు, మా ఎస్సీ, మా మైనార్టీ, మా అన్ని వర్గాల వారు నన్ను కాదని ఓటేసే ప్రసక్తే లేదని చెప్పాలి. ఎందుకంటే అంత నమ్మకం ఉంది నాకు ఈ గోసికి మీద. ఎప్పుడు మా గోసి మెజార్టీ ఇస్తూనే ఉంది. అనుకుంటున్నారు వాళ్ళు ఈసారి మాకు వస్తుందని. వాళ్ళు చేసే మాటలు మనం వినుంటారు. మొన్న వాళ్ళు చెప్పిన మాటలు, దౌర్జన్యం మాటలు అన్ని మీరు విన్నారు. కానీ 3 సార్లు నేనున్నా ఏ ఒక్కరిని కూడా దౌర్జన్యం చేయమని ఎప్పుడూ చెప్పలేదు. వాళ్ళు మాత్రమే వాళ్ళే లోపలికి వేస్తారంట, వాళ్ళే కొట్టి మళ్ళీ బయటికి విడిపిస్తారంట. వాళ్ళు చేసే పనులు అదే నేను చెప్పేది. అలాంటి పనులు వద్దు. మా పట్ల కూడా మా బీసీలు ఉన్నారు, అలాంటి దౌర్జన్యాలు చేయడం లేదని చెప్తున్నారు. ఎందుకు అలాంటి దౌర్జన్యాలు ఉంటే ఈ రోజు ఈ ప్రజాబలం ఉండేదా అని అడుగుతున్నాను. తెలుసుకోవాలి, మంచితనాన్ని చూసుకోవాలి తప్ప ఎప్పుడు దౌర్జన్యమే పనిచేస్తుందని ఆలోచన చేయకూడదు. అది వాళ్ళ ఆలోచన. గుర్తుపెట్టుకోండి, మొన్న మీకే తెలిసింటుంది, చాలా మాట్లాడారు ఇక్కడ. వాళ్ళు ఏదో పెద్ద గొప్ప మాట్లాడితే గొప్ప అనుకుంటున్నారు తప్ప దాని నుంచి అర్థం కావడం లేదు. ఎవరు పడితే వాళ్ళు మైక్ తీసుకోవడం మాట్లాడడం, ఎవరు పడితే వాళ్ళు మైక్ తీసుకోవడం మాట్లాడటం చూస్తా ఉంటారు. 5 పోతారు, శ్రీనివాస నూరు ఇడిపిస్తామంటారు. అయ్యా 2014 నుంచి 19లో మీ పార్టీనే కదా, మరి ఆ రోజు ఎక్కడ పోయిందో వినిపించే పాలేగాళ్ళని నేను అడుగుతున్నా. ఇలాంటి దౌర్జన్యాలు మాటలు మాట్లాడకండి. మీరు వచ్చింది ఓట్, నేను వచ్చినా నువ్వు వచ్చినా ఓట్ అడుక్కోవడానికి వచ్చాను తప్ప ఒక పిచ్చగాళ్ళు ఉన్నట్లు ఇప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి. అది మీరు దౌర్జన్యంగా మాట్లాడితే ప్రజలు భయపడతారు అనుకున్నావా? వాళ్ళు భయపడరు. వాళ్ళు చేయాల్సిన పని 13వ తారీఖు ఏం చేయాలో ఆ పని చేసి చూపిస్తారు. మీ అందరికీ మీరు ఆలోచన చేసుకోవాలి. కోసి టౌను, మండలము ప్రజలు ఇప్పుడు ఎంత ఉందనేది ఒక్కసారి మీ మనసులో ఆలోచన చేసుకుంటే తప్పకుండా రేపు 13వ తారీఖు మీరు కూడా ఆలోచన చేసుకునే ఓటేస్తారని చెప్తున్నాను. పెట్టుకోవాలి మీరందరూ. వాళ్ళు దౌర్జన్యాలు మనమే భయపడము, కానీ మనకు అలాంటి వద్దు అని చెప్తున్నా అంతే తప్ప మీరు గలాటలు పెట్టాలనుకుంటే 2019 నుంచి 24 వరకు ఎవరు ఉండేవాళ్ళే కాదు. అలాంటి ఎందుకు అందరూ మన వాళ్ళే అనుకుని పోయేవాడు మా జగన్మోహన్ రెడ్డి. అలాంటప్పుడు ఆయన పద్ధతిలో పోయే అలవాటు మనకు కూడా వచ్చింది. అంతేగాని పేదలకు మంచి చేయాలి తప్ప పేదలు పథకాలు చేస్తామని చెప్పండి, పేదలు పథకాలు ఇప్పిస్తామని చెప్పండి, ఇంకా చెప్పుకోండి తప్ప వస్తే ఈ పని చేస్తాం అంగుళ్ళన్నీ బంద్ చేస్తారంట. 240 అంగులు గిరాకీ వ్యాపారం అంట. అంటే అలాగే ప్రతి షాప్కే వ్యాపారం పెడతారు. ఇంకా ఇది వాళ్ళ పని. అలాంటి పని ఇచ్చేస్తున్నారు వాళ్ళు. దయచేసి మీరు ఆలోచన చేసుకోవాలి. ఈ మండలం ప్రశాంతంగా పెట్టారు. ఇదే ప్రశాంతత కావాలని మన మనసులో ఉంటే రేపు 13వ తారీఖు తప్పకుండా 2 సార్లు ఓటేయాలి. ఒకటి మీ వాల్మీకి సోదరుడు డివై రామయ్యకు, ఇంకోటి మీ మనిషి అనే మీ బాలనాగిరెడ్డి. చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈయన ఎంత అధికారం ఉన్నా, ఎన్ని నాతో డబ్బులున్నా నాకు అహంకారం లేదు. నాకు నా ప్రజలే ముఖ్యము. చెప్తున్నా, నా బీసీ సోదరులు, నా ఎస్సీ సోదరుల, మైనార్టీ, నా అన్ని వర్గాల వారు నేను అందరికీ అడిగేది, మీరు పెట్టిన భిక్షతోనే 3 సార్లు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కూర్చున్నా. ఇప్పుడు కూడా మీ భిక్షతోనే 4వసారి కూర్చోడానికి సభాముఖంగా తెలియజేస్తుంది. అంతే తప్ప దౌర్జన్యం మాటలు ఏదో 10 మంది 10 మాటలు మాట్లాడుకుంటా దానికి పెద్దెవరో చిన్నెవరో కూడా తెలియని పార్టీ అది. వాళ్ళకు క్రమశిక్షణ ఉందంట.
ఆ క్రమశిక్షణ నేర్పించాడంటే చంద్రబాబు నాయుడు. ఎక్కడ క్రమశిక్షణ నేర్పాడయ్యా మీకు? వాళ్ళని కొడతాం, వీళ్ళని చంపుతాం, వాళ్ళని చేస్తాం, ఇవి చెప్పాడా చంద్రబాబు నాయుడు మీకు చేయమని, లోకేష్ బాబు చేయమని? అలాంటి జగన్మోహన్ రెడ్డి మా కడప పులి అనుకుంటే కానీ అలాంటి వ్యక్తే మంచితనానికి పోవాలి, ప్రజలు పార్టీలకు అతీతంగా ప్రజలందరూ బాగుండాలి అని కోరుకునే వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి ఈ పాలరెడ్డి సభాముఖంగా తెలియజేస్తున్నారు. అందరూ ఆలోచన చేసుకోండి, ఎవరు కూడా ఆలోచన చేయించడానికి భయపడకండి. భయంతోనే పోగొట్టాలి. మనం భయపడుతున్నట్లు భయపడుతూనే ఉంటారు, భయపడకూడదు. మనం తప్పు చేసినప్పుడే భయపడాలి తప్ప ఎప్పుడు భయపడకూడదని సభాముఖంగా తెలియజేస్తున్నాం. నా దగ్గరైనా ఇంకొకరి దగ్గరైనా తప్పు చేసినప్పుడు భయపడాలి తప్ప తప్పు చేసినప్పుడు ఎవరికి భయపడకండి, నాతో సహా చెప్తున్నాను. మీరు ఎప్పుడు ఆలోచన చేసుకొని తప్పకుండా 13వ తారీఖు మాత్రము నా కోసి మండల ప్రజలు ఈసారి అన్ని మండలాల కంటే మెజార్టీ ఉంటుందని నమ్మకం నాలో ఉంది, నమ్మకం కూడా నాకుంది. తప్పకుండా ఈసారి ఈ కోసి మండలము తప్పకుండా మంచి మెజార్టీ ఇస్తుంది. మీకు ఏ పనులు కావాలన్నా తప్పకుండా చేయిస్తా. మీకు ఎప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేసినా పని చేస్తా. ఈ గ్రామంలో ఇన్ని రోడ్లు వేయించిన నాయకుడు నేనే అని చెప్తున్నాయి సభాముఖంగా. ఎంతము ఆయన ఉన్న కొండనగేరిలోనే రోడ్లు వేయించలేకపోయాడు, నీళ్ళు ఇవ్వలేకపోయాడు. అలాంటి వ్యక్తులు ఈ వచ్చిన తర్వాత చించుతాం, పొడుస్తాం. ఏం చించడు, మిమ్మల్ని చించుతారు అంతే. ఇది వాళ్ళ పద్ధతి. అలాంటి వాళ్ళు కావాలా? మంచితనంగా అందరినీ పలకరించి మాట్లాడే వ్యక్తి కావాలి. ఒక్కసారి మీరే ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసుకొని మీరు తప్పకుండా మీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, మా ప్రజలకు చెప్పు, మళ్ళా వాలంటీర్ వ్యవస్థ వస్తుంది. అవ్వ తాతలు కుర్చీ వేసుకొని కూర్చొని ఫ్యాన్ కింద చల్లగా ఇంటికి పంపిస్తారు. అలాగే మీకు చెప్పమన్నాడు. అవ్వ రైతులకు అందరికీ ఏమీ రావాలన్నా చేస్తా. ఈసారి 2 సంవత్సరాలు మనము కరోనాతో ఇబ్బంది పడ్డాము, అభివృద్ధి కొంచెం తక్కువే చేశామని కూడా చెప్పుకోండి, తప్పు లేదని చెప్పాడు. అలాంటి దమ్ము ధైర్యం మా జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ 5 సంవత్సరాలు వస్తుంది పాలన. 5 సంవత్సరాలు అభివృద్ధి పథకాలు 2 చూపిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ కోసి మండలంలో అభివృద్ధి జరిగినంత వేరే మండలాలు కూడా చేయలేదు. నా సొంత మండలం కూడా చేసుకోలేదు ఈ సభాముఖంగా. ఎందుకంటే నాకు 4 నా కండ్లే. ఎందుకంటే ఏ మండలాన్ని నేను ఇది చేసుకోలేను. అందుకే ఇది ఎంతో ఎదగబడిన మండలం. దీన్ని అభివృద్ధి చేయాలి, చేసి చూపించాలి. మాకు మొన్ననేమో అన్నారు, మా కుమారుని రఘువీరెడ్డి ఇస్తేనే వస్తా అన్నాడు. మాట మీదే నిలబడ్డాడు నా కొడుకు. ఎందుకంటే మనకు వర్షాలు లేక బోర్లు ఇదై అక్కడ పులికాలు నీళ్ళు తగ్గిపోయి తినలేకపోయారు. ఒకటే చెప్పాడు నాకు, పోయిరా ఇప్పుడు ఫిల్టర్ పెట్టి నీళ్ళు ఇస్తా ఉంటే అలాంటి దానికి ఒప్పుకోను అయినా నేను నీవు తప్పకుండా చేరు పైప్ వేసి మళ్ళా పెన్షన్ వేయి, అప్పుడు నా పిల్లలు నీళ్ళు అప్పుడు నేను వస్తా ఉన్నాను. వాళ్ళు ఏదో తెలుగుదేశం వాళ్ళు చెప్పారు, ఒక్క కాలు కూడా పెట్టాను నేను కోసిలో మాట ఇచ్చిన తర్వాత అన్నాడు. ఈరోజు గుర్తు పెట్టుకోండి, మాట నిలబడే వ్యక్తులు మేము, మా కుటుంబము. నా కుమారుడైనా మా అన్న కుమారుడైనా ఎవరైనా మాట ఇచ్చిన తర్వాత మాట నిలబెట్టుకునే కుటుంబం. జగ్గిరెడ్డి చెప్పండి, ఎందుకురా మీరు అడిగితే ఏం చెప్తున్నాడు? ఈ గ్రామానికి నీళ్ళు ఇచ్చే వరకు నేను వచ్చేదే లేదు, మా నాన్నగారు ఎవరు చెప్పినా రానని చెప్పాడు. అదే వేరే మండలాలు పోతా అన్నాడు. మన కింద కౌతాల మండలం పోయాడు. వాళ్ళు నొప్పున్నా కూడా నా తండ్రి కోసం నేను పోతా అని చెప్పి కౌతాల మండలం పోయి వచ్చాడు.
పౌదాల మండలంలో బ్రహ్మరథం పట్టారు. అక్కడ కూడా ఎక్కడ పోయినా మా ప్రేమ మా అభిమానం మా ప్రజలకు ఉంది కాబట్టి దీని వల్ల గంగిరెడ్డి రానియాలి, ఈ పోటీలో కాలు పెట్టేయాలని నా ఆశ కూడా. వర్షాలు వచ్చి మనకు ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్షాలు గ్యారెంటీ వస్తాయి. పౌదాలంలో మనం పోతేనే వర్షం పడింది అంటే శుభసూచకం స్టార్ట్ అయింది మనకు. మనము మళ్ళా జెండా ఎగరేస్తాం. వాళ్ళు చెప్తున్నారు ఈసారి వైఎస్ఆర్ జెండా పెరిగి టీడీపీ జెండా పెడతామని. నా ప్రజలున్నంత వరకు, నేనున్నంత వరకు ఎవరు నా జెండా పెరగలేని సభాముఖంగా గుర్తుపెట్టుకోవాలి. టీడీపీ వాళ్ళు మీరు దౌర్జన్యం మాట్లాడకండి, ప్రజలను దగ్గర తీసుకొచ్చి ప్రేమతో ఓటు వేయించుకోవాలి తప్ప ప్రజల మీద దౌర్జన్యాలు పోతే ప్రజలు మీకు ఏం చేయాలి అదే చేస్తారని సభాముఖంగా తెలియజేస్తున్నారు. గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా నిలబడి చెప్తున్నా. ఎక్కడ పడితే అట్లా మాట్లాడితే ఇక్కడేమి మేము గాజులు తొడుక్కోలేదు. ఎందుకంటే వద్దు అనుకుంటూ పోతున్నాం తప్ప మీరంతా 2004లో గ్రామాలు వదిలి వెళ్ళిపోయినా తెలుసు కదా. మరి ఆ రోజు మరి ఎంత చెప్పేవాళ్ళు, వీళ్ళు ఎంత చెప్పేవాళ్ళు, మళ్ళా మీ అందరినీ మడుక్కొని మొక్కుకొని వచ్చి గ్రామాలు చేరారు. ఈ రోజు మళ్ళా వాళ్ళే చలాయిస్తున్నారు ఇక్కడ. అది గుర్తు పెట్టుకొని దయచేసి రేపు రాబోయే ఎలక్షన్ 13 అంటే మనకి ఇది ఎక్కడ శని అది 3 రోజుల్లో అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది. ఇప్పుడు పోతేనే ఇంటికి పోతాం, ఎంతో వేడి గాలి ఒక పక్క వస్తుంది, ఒక పక్క ఉడక కారుతుంది అందరికి. అంటే పోతాం ఇంటికి, పని అంతా అయిపోయిన తర్వాత, మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ వేడికి పోయి ఇంట్లో ఊరుకుంటాం. మమ్మల్ని పని చేసి వంట చేసిన ఆడవాళ్ళని ఫ్యాన్ అయి వేయటం, ఫ్యాన్ అయి వేయటం, ఫ్యాన్ వేస్తారు. అదే పాపం మా ఆయన ఎంత కష్టపడి వచ్చాడో ఏమో ఏమని వాళ్ళు అనుకుంటే బూదినాయా అంటే లేదు లేదు చల్ల ఫ్యాన్ ఉంది ఇంకంటారు. అదే మీ సైన్యం, అదే మీ సైన్యం అంటున్నాను. ఫ్యాన్ గుర్తుకి 13వ తారీఖు 2 గుద్దితే మిషన్లు పదరిపోవాలి, గుండె అనాలని చెప్తున్నా. ఇదే బాలకృష్ణ సినిమా యాక్టర్ వస్తే ఇదే జనం వచ్చారు, మళ్ళీ ఇదే బాలారెడ్డి వస్తే ఇదే జనం వచ్చారు. అంటే ప్రజల ప్రేమ, ఆయన సినిమా యాక్టరు, మనతో ప్రజల ప్రేమ మాది. అంతే తప్ప ఆయన మనమేం అనడం లేదు. ఆయన సినిమా యాక్టర్, ఆయన చూడడానికి వచ్చారు, కానీ మాది ప్రజాసేవ కోసం వచ్చిన మా ప్రజలు చెప్తున్నాం. దయచేసి దేవుని జోడించి కోరుతున్నా. తప్పకుండా 13వ తారీఖు 2 ఫ్యాన్ గుర్తు ఓటేసి మీరు ఎక్కడ ఫ్యాన్ ఉందా గుర్తు చూడండి. ఎక్కడ ఆ నంబర్ ఈ నంబర్ వద్దు, మనకు ఫ్యాన్ యాడ్ ఉంది. ఒకటి నాది ఉంటుంది ఫోటో ఫ్యాన్, అట్లే బీవై రామయ్య ఫోటో ఫ్యాన్ ఉంటుంది. ఆ ఫ్యాన్ ఎక్కడుందో అక్కడే వస్తాల్సిందిగా కోరుతూ, ఇంకా లేట్ అయినా ఇంకా ప్రజలు ఇంకా స్వాగతం పలుకుతున్నారంటే నిజంగా మీకు ఎంతో రుణపడి ఉన్నా. తప్పకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత కోసి మండలి పేద అందరికీ సిరాజ్ పేరుకి నమస్కరిస్తున్నా.